ప్రజా పోరాటానికి వైఎస్ఆర్సీపీ సన్నద్ధమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చంద్రబాబు సర్కారుకు ఇచ్చిన 6 నెలల డెడ్ లైన్ పూర్తవడంతో ఇక కార్యరంగంలోకి దిగేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కాసేపట్లో రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. పార్టీ బలోపేతంతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా పోరాటం ఎలా చేయాలనే అంశంపై భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాడేపల్లి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇక ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఎటువంటి ప్రణాళికలతో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్లనుంది? అన్న మరి కాసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ రోజుకి అంటే ఇవాళ డిసెంబర్ 4వ తేదీ గతంలో ఎన్నికల ఫలితాలు వచ్చి జూన్ 4 నుండి ఇప్పటికే 6 నెలల కాలం పూర్తయింది. ఈ నెల 12వ తేదీ నాటికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి కూడా 6 నెలలు కాలం పూర్తవుతుంది. సో ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హనీమూన్ పీరియడ్ ముగిసింది. సో ఈ 6 నెలల్లోనే ఆ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, మహిళలు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ సమస్యలన్నిటిపైన 6 నెలల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా తిరోగమనం వైపు తీసుకెళ్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న అంశాలన్నిటిపైన కూడా పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులందరితో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించున్నారు. మరి కాసేపట్లో ఈ సమీక్ష ప్రారంభం కానుంది. అనంతరం 6 నెలల ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి వైఫల్యాలు, లోపాలు, మోసాలు వీటన్నిటికీ నిరసనగా ప్రజా పోరాటాలు ఏ విధంగా నిర్మించాలి, ప్రజల సమస్యల్ని ఏ విధంగా ఎలుగెత్తి చాటాలి, ముఖ్యంగా ఒకవైపు కక్ష సాధింపు రాజకీయాలు, అక్రమ కేసులు, ఏ విధంగా విధ్వంసం, పరిపాలన అభివృద్ధి విధ్వంసం ఏ విధంగా జరుగుతోందో వీటన్నిటిపైన కూడా చర్చిస్తూ మరొకవైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందన్న అంశాన్ని ప్రశ్నించేలాగా, వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో చాలా తీవ్రంగా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రైతులు ధాన్యం కొనుగోలుదారులు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, ఇంకొక వైపు ధాన్యం కొనుగోలు జరగడం లేదు. ఇటీవల తుఫాన్లకు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ₹1 కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మరొక వైపు స్కూల్ పిల్లలకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని కూడా, అమ్మఒడి పథకాన్ని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఏటా ఈ పాటికి ఇచ్చినటువంటి పరిస్థితి. సో దాన్ని కూడా అమలు చేయడం లేదు. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీంతో పాటుగా ప్రజలపైన 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా పెరగనటువంటి తీరులో దాదాపుగా 15,500 కోట్ల రూపాయల వరకు విద్యుత్ ఛార్జీలు భారం మోపారు. ఇప్పటికీ ఈ నెల నుండే ఆ బిల్లులు కూడా ప్రజలకి ఇస్తున్నటువంటి వినియోగదారులకు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో విద్యుత్ ఛార్జీల భారానికి నిరసనగా ఎటువంటి నిరసన తెలపాలి, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా, ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల అవస్థలు వీటన్నిటిపైన జరిగినటువంటి సమీక్ష జరిపిన తర్వాత ఏ విధంగా ఏ అంశాలపైన ప్రజల్లోకి వెళ్ళాలి, మరింత విస్తృతంగా ప్రజల్లో వీటిపైన చర్చ జరపాలి, ప్రజలతో కలిసి ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న అంశాలన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం. ఇంకొక వైపు పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది పూర్తి స్థాయిలో. సో దీంతో పాటుగా జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ అమలు చేస్తాను. దాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు కమిటీల నిర్మాణాన్ని ఏ విధంగా చేపట్టాలనికి సంబంధించి సో ప్రజా పోరాటాలపైన, ముఖ్యంగా ప్రజా సమస్యలపైన 6 నెలల్లోనే ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే రైతులకి ₹1 ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుండి అందలేదు. తిరిగి రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లభించినటువంటి దుస్థితి రాష్ట్రం నెలకొంది. ఇంకొక వైపు విద్యార్థి లోకానికి ఒక ఉద్యోగం భర్తీ కాలేదు, నిరుద్యోగులకి ఇంకొక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అందనటువంటి పరిస్థితి. సో ఈ సమస్యలన్నింటిపైన కూడా ప్రజా పోరాటాలు ఏ విధంగా చేయాలి, ప్రజల్లో ఈ సమస్యల్ని ప్రజలతో కలిసి ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న అంశాలన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. మరి కాసేపట్లో ఈ కీలకమైనటువంటి సమావేశం ప్రారంభం కానుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.